ఎన్నిసార్లు వెనకం చేశాం? వద్దు ఈ ప్రార్థన వద్దు, ఈ భక్తి వద్దు, ఈ గుడి వద్దు, అసలు ఏమి వద్దు. ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయాం? ఎన్నిసార్లు ప్రభువుని విడిచిపెట్టడానికి కూడా సిద్ధపడ్డావు నువ్వు? ఎన్నిసార్లు అసలు ఈ దేవుణ్ణే విడిచిపెట్టి ఇంకొక దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు సిద్ధపడిపోయావు? చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. ఎన్నోసార్లు అసలు ఈ ప్రార్థన వద్దండి, అసలు ఈ భక్తి వద్దండి, అసలు ఈ గుడి వద్దండి, అసలు ఎవరు వద్దండి అని ఒంటరివాడిగా మిగిలిపోయి చావే పరిష్కారం అనుకున్న రోజులు ఎన్ని లేవు అంటాను నేను. సంగమా, వెనుకంజ కమాన్. దేవుని ఉజ్జీవం రగిలే సమయం ఇది. ఈ అంచె దినాల్లో దేవుని ఉజ్జీవం రగలబోతుంది. దేవుని ఆత్మ, యవ్వనులు ఇదిగో దర్శనాలు చూడబోతున్నారు, వృద్ధులు దర్శనాలు చూడబోతున్నారు. దేవుని బలమైన ఆత్మ ఒక్కొక్కరి మీదకి దిగి రాబోతుంది. గట్టిగా నమ్మిన వారు చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉజ్జీవం మన సంఘములో రగులునుగాక. పూర్వం నువ్వెంత ప్రార్థన చేసేవాడువో అలాంటి ప్రార్థన అనుభవంలోనికి నువ్వు నడిపించబడదు కానీ. పూర్వం నువ్వెంత భక్తి చేసేదానివో, మోకాలు లేస్తే మోకాలు చెప్పులు ఏమయ్యాయి చెప్పాలి, నల్లబడిపోయే వరకు నువ్వు మోకాలు వేసి ప్రార్థించే నీవు ప్రార్థన చేయడానికి కూడా సమయం లేని స్థితిలో బ్రతుకుతున్నావు. ప్రభు నీతో స్పష్టంగా చెప్తున్న మాట, వెనకంజ వేయొద్దు, భక్తిలో వెనకంజ వేయొద్దు.